భాష అనేది మనుషులను కలపడానికా లేక విడదీయడానికా? మన దేశ పౌరులందరినీ ఏకతాటిన నడిపించడానికి వివిధ ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర భావ వ్యక్తీకరణ కోసం ఒక కామన్ నేషనల్ లాంగ్వేజ్ అవసరమే. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్టు మన ప్రాంతీయ భాషలు మనకి అమ్మలైతే హిందీ భాష మనకి పెద్దమ్మ లాంటిది. హిందీని మన దేశ పౌరులందరూ జాతీయ భాషగా గుర్తించాల్సిందే, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. కానీ భాష అనేది ఒకరిపై బలవంత పెట్టేది కాదు, మర్యాదతో, ఇష్టంతో, ఇంకా మాట్లాడితే అవసరంతో నేర్చుకునేది. అంతేకాని తమిళ్ రాకపోతే తమిళనాడులో ఉండకూడదు. కన్నడ మాట్లాడకపోతే కర్ణాటకలో ఉండకూడదు. మరాఠీ రాకపోతే మహారాష్ట్రలో ఉండకూడదు. मराठी भाषेला वेळखा पडतोय. आमच्या महाराष्ट्रामध्ये मुंबईमध्ये आम्हाला सांगता इकडच्या आस्थापनांमध्ये आम्ही मराठी बोलना नाही आता तो क्या हुआ कानफट इथंच बसणार. హిందీ రాకపోతే ఈ దేశంలోనే ఉండకూడదు, బ్రతకకూడదు అంటే ఎలా? ఈ లాంగ్వేజ్ ఆరోగెన్స్, భాషా దురహంకారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మన దేశంలో ఇలాంటి మనస్తత్వం మారాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.